ఇక్కడ ఏమంటున్నాడు మన రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే బిగ్గెస్ట్ యాంటీ యూత్ పీఎం మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటున్నాడు. స్టూడెంట్స్ పై లాఠీ చార్జీ అన్యాయమని ఫైర్, పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరా, నీట్ పేపర్ లీక్ అంశంపై రాజ్యసభలో ఖర్గే మండిపాటు, ఎన్డీఏకు ప్రభుత్వాన్ని నడిపే అర్హత లేదని ఆగ్రహం, అయోధ్య విరాళాల చోరీకి ప్రధానిదే బాధ్యతని కామెంట్, నిధుల గోల్మాల్పై ఎంక్వైరీ చేయాలని డిమాండ్. విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే నీటిలో రాసిన దానికి అందులో వచ్చిన పేపర్కు సంబంధం లేకుండా రకరకాల గోల్మాల్ జరిగింది. ఒకసారి రద్దయి మళ్ళీ పరీక్ష పెట్టినాక కూడా వాళ్ళకు నచ్చినట్టుగా ఇక వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూలకు కూర్చున్నా ఇస్తరాకు నింటుంది అన్నట్టుగా ఇక అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి రకరకాలుగా చేసిరు. మంచిగా టాపర్ స్టూడెంట్లను కూడా అర్హత లేకుండా చేసిరు, ఆ రకంగా తయారు చేసిరు. ఆ ఏఐని యూజ్ చేసుకొని రకరకాలుగా చదువు రాను అని కూడా సీట్ వచ్చేటట్టు చేసిరు, పేపర్ని రకరకాలుగా వాడి పడేసిరు. అధికార దుర్వినియోగం అంటే ఇట్లా ఈ రకంగా ఉంటుంది. దానికోసం విద్యార్థులు రోడ్డెక్కితే అసలు మామూలుగా లేదు. అది ఒక నదులు ప్రళయం వస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగా రోడ్లు ఎక్కిరు విద్యార్థులు. వాళ్ళ మీద లాఠీ చార్జులు, రబ్బర్ బుల్లెట్లు, టీయర్ గ్యాసులు, వాటర్తోని ప్రెజర్ కొట్టుడు, రకరకాలుగా వాళ్ళని అణచివేసే ధోరణి ప్రయత్నిస్తారు. కానీ ఇంతకింత రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ముందుకొస్తారు. ఈ ప్రభుత్వానికి దిగిపోయే రోజులు వచ్చినాయి. ఈ మోదీ అని అంటున్నారు కానీ ఈ అమిత్ షా పరిపాలిస్తున్నాడు. మోదీ కాదు పరిపాలించేది, అమిత్ షా పరిపాలిస్తున్నాడు. అమిత్ షా కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దేవేంద్ర ప్రధాన్, ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి కోరితే ఆయన పోయి షాను కలుస్తున్నాడు. ప్రధానిని కాదు కలిసేది, ఆయన పోయి షాను కలిసి ఇట్లా జరుగుతున్నది ఏంది. ఎందుకంటే మీరు విఫలమైపోయారు, మీరు అన్ని విధాల విఫలమైపోయారు. ఏమన్నంటే ఏంటంటే హిందూ కత్రేమే హే అంటారు. ఏం కత్రేలరు నాయన, మీ పరిపాలన చక్కగా లేక. ఏమనంటే హిందువులని పాపము వాళ్ళని ఏ రకంగా వాళ్ళు తెలివి తెచ్చుకుంటారో నాకేం కొంచెము బాధ అనిపిస్తున్నది. కానీ తెలివి తెచ్చుకోండి, దేశం గురించి ఆలోచన చేయండి. మన దేశ భవిష్యత్తు ఏంది, మన ఆర్థిక పరిస్థితి ఏంది అనేది ఒక ఆలోచన చేసుకోరు. ఈ రకంగా ఇగో అయోధ్య విరాళాలు గోల్మాల్ అయితే కూడా దాని మీద కూడా ఎంక్వైరీ చేయమంటే చేస్తలేరు. ప్రతి దాంట్లో నిధులు గోల్మాలే, దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. దేశంలో ఉన్నాయి మొత్తం అమ్మేసిరు, భూమి పైన ఉన్నాయి అమ్మరు, భూమి తవ్వుకొని పొమ్మని చెప్తున్నారు. ఇక లాస్ట్కి ఇక దేశాన్ని తాకట్టు కూడా పెడుతున్నారు. ఈ రకమైన పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఆందోళనకు గురవుతున్నారు వీళ్ళు. ఈయన సంపాదించుకుంటందుకు రాలే రాహుల్ గాంధీ, ఏం కోట్లు వెనకేసుకుంటందుకు రాలే, సంపాదించుకోవాలి. ఈయనకు వారసులా లేరు, ఈయన పెళ్ళి చేసుకోలేదు, ఏం సంపాదించాలి, కోట్లు కూడా కట్టుకోవాలి, పెద్ద వంశం అన్నట్టు కూడా కాదు. ఈయనకేందంటే వీళ్ళ కుటుంబమే మొదటి నుంచి దేశం కోసం కుటుంబం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకుంటూ పోయారు. ఎవరు చేసిరు దేశం కోసం? వీళ్ళ కుటుంబం కాదా? నిజం చెప్పాలంటే వీళ్ళు ప్రచారం చేసుకుంటలేరు అంతే. వీళ్ళ మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నా కానీ సైలెంట్గా ఉంటున్నారు. ఏమనంటే మన మతం, మన ధర్మం, వీళ్ళు వేరే మతస్థులు, ఆ మతస్థులు. ఎవరికైనా ఏ మతస్థులైతేంది అన్నీ ఒకటే. ఇవన్నీ సాకు చూపించి మనని అటు సైడ్ డైవర్ట్ చేసి మన వెనకంగా నూపుతున్నారు. అది గమనించుకోవాలి. ఇక్కడ ఈయన మోడీ మాట్లాడతాడు, ఏమంటుండు, 56 ఏళ్ళ యువకుడి గురించి మాట్లాడట్లేదు. మరి ఈ 56 ఏళ్ళ యువకుడు గురించి ఈ 78 ఏళ్ళ యువకుడు మాట్లాడుతున్నాడు. ఈ 78 ఏళ్ళ యువకుడు, ఈయన కూడా ఇప్పుడు నేను యువకుడిని అని చెప్తాడు కదా, ఎప్స్ట్రీమ్ ఫైల్స్లో ఉన్న యువకుడు. ఈ యువకుడే ఏం మాట్లాడుతున్నాడంటే స్కై రూట్ బృందాన్ని ప్రశంసిస్తూ రాహుల్పై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు. పార్లమెంటులో ప్రతి గొంతుక వినిపించాలి, దేశభక్తితో పాటు యువత ఆశయాలు సభలో ప్రతిధ్వనించాలి. దేశభక్తి అనే మాట వదిలేయండి మోడీ గారు. నీకు ఒక్కనికే దేశం కాదు, ఈ దేశం అందరిది. నీ ఒక్కని దేశం కాదు, నువ్వు ఒక్కనివి దేశభక్తుని కాదు, ప్రతి ఒక్కని కూడా. మన దేశం మీదకి ఎవ్వడొచ్చినా చీల్చి చెండాడడానికి ప్రతి ఒక్కడు సిద్ధంగా ఉంటాడు. నువ్వు కూడా ఎవరితోని కూడా కొట్లాడలేవు, నువ్వు యుద్ధంలో ప్రత్యక్షంగా దిగలేవు. పైన కూర్చుంటావు, కింద కొట్లాడలు పెడతావు. గదే మీ నైజం. నిజం తర్కం ఉంటే గట్టిగా అరవాల్సిన పని లేదని కామెంట్. గట్టిగా అరిచినా కానీ మీరు చలనం లేదు కదా, మీ చలనం లేదు, మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటలేరు.
అంత ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోని ప్రజలు సతమతమవుతున్నారు. బతకాలంటే కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ప్రజలు బతుకుతున్నారు. మోడీ గారు దయచేసి మీరు ఆ ప్రధానమంత్రి నుంచి దిగిపోండి, వేరే వాళ్ళకి అప్పచెప్పండి. ఈ బీజేపీ అనేది ఉండకూడదు దేశంలో. దీనివల్ల చాలా ప్రమాదం దేశానికి. ఎందుకంటే రకరకాలుగా మీరు సంపాదించుకొని పోయి మీ ఈ సంపాదన మొత్తం డాలర్ల రూపంలో విదేశాలలో పెట్టుబడి పెడుతున్నారు. సేమ్ ఈ ఉద్యమం ఇప్పుడు ఢిల్లీలో ఎట్లయితే స్టార్ట్ అయిందో అది ఇంకా ఉధృతమైపోతుంది. ఇంకా బహిరంగంగా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో ఎట్లయితే అట్లా వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే వీళ్ళందరూ దేశాన్ని వదిలిపెట్టి పారిపోతారు. ఇక్కడ ఉన్న కేసీఆర్ కుటుంబం కావచ్చు, ఇక్కడ మోడీ వాళ్ళు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ విదేశాలలో పోయి ప్రశాంతంగా బతుకుతారు. ఇదే వాస్తవము. ప్రజల్లారా గుర్తుపెట్టుకోండి. దేశ ఆర్థిక వ్యవస్థ మీద పట్టు ఉన్న వాళ్ళు పరిపాలిస్తే దేశ ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. గతంలో జీఎస్టీ లేనప్పుడు పరిపాలన సాగలేదా? ఎంత మంచి పరిపాలన సాగింది. ఈ జీఎస్టీ పేరు మీద రకరకాలుగా ఎన్నిసార్లు ట్యాక్స్ వేస్తారు. ఒకని దగ్గర నుంచి నేను కొని మళ్ళీ నేను ఇంకోని కమితే మళ్ళీ జీఎస్టీ. ఒక్క వస్తువు మీద ఎన్నిసార్లు ట్యాక్స్ వేసి ముక్కు పిండి వసూలు చేస్తారు. గతంలో క్రూడ్ ఆయిల్ ఎంత ఉండే? 113, 114 రూపాయల క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడు 60-65 రూపాయలకి ఇచ్చిండు మన్మోహన్ సింగ్ పెట్రోలు. ఇలా క్రూడ్ ఆయిల్ 65 రూపాయలకు క్రూడ్ ఆయిలే వస్తే నువ్వు పెట్రోల్ డైరెక్ట్ తీసుకుపోయి 120 రూపాయలకు తీసుకుపోయినావు. ఇది నీ పరిపాలన, ఇది నీ చేతగాని పరిపాలన. మళ్ళీ దాని గురించి నువ్వు సెట్ అయ్యర్లిగా మంత నీట్గా తయారవుతాడంటే లక్షల రూపాయల డ్రెస్సులు, లక్షల రూపాయల పెన్నులు, లక్షల రూపాయల తిండి. ప్రతిదీ ఏ తిండి తిన్నా అయినది ప్రతిరోజు దగ్గర ఒక 50 లక్షల రూపాయల ఖర్చు పెట్టే మోదీ. అందరికీ ఏం అర్థం కాదు. దేశం కోసం, ధర్మం కోసం హిందూ కత్రేమే హే పిత్రేమే హే అనుకుంటే ఇగో ఈ డైలాగులు కొట్టి యువతని ఆగం చేస్తున్నారు. అరే నిజంగా మీరు దమ్ముంటే మీరు మాట్లాడండి. ఢిల్లీలో జరిగిన ధర్నా గురించి మాట్లాడండి. ఏం ఉత్తగానే పుణ్యానికి రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళంతా కడుపు గాలి లోపల రగిలుతున్నది బాధ. ఆ బాధతో రోడ్ల మీదకి వచ్చారు.